మళ్ళీ తాళం వేసాడు రా. ఏం చేద్దాం? అవును యాసిడ్ పాత ఫార్మాటే. నేను గోడ దూకే తాళం తీసి తలుపు తీస్తాను, నేను ఇక్కడ వెయిట్ చేయి. వెళ్ళు 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 వెళ్ళు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. మీ ఇద్దరు కోసం ఎదురు చూస్తా ఉంటా నేను. నా కోసం నిద్ర లేకుండా ఆరోగ్యం చూసారు పార్టీ చేసుకుని ఎదురు చూడండి. ఏదో పంచులే మాకు రాస్కల్. 4 నెలలు అయ్యింది కనిపించట్లా. కనిపించట్లేదా? ఆ, ఎన్ని 4 అంట కనిపిస్తుంది కదా సార్. నానిపోయిన పంచులు వేయొద్దని చెప్పాను నీకు. ఓ నానిపోయిన పంచులా? సరే సార్ సడన్ ఎంత ప్రేమ వచ్చింది? రావరాలా, నీ చేతి రింగు నీ మెల్లో చైన్ వచ్చింది. ఏంటి సార్? ఏ? అది కాదు సార్, నేను డబ్బు మనిషినే, డబ్బునే ప్రేమిస్తా. అది కాదు సార్. మేము ఒకసారి ఏది లేదు. ఏంది? ఏ రెంట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తారు మీరు? ఏంది లేదు, దొరికిపోయారు. నాకు రోల్డ్ గోల్ అంట కడతారా? రోడ్డు కొడతారా? అదవల్లారా, నాకు ఇదే కావాలి. ఎవరా ఇదే? మా చెల్లి సార్, మా చెల్లి సార్. చెల్లి. మీ చెల్లిని ఎక్కడో చూచానా? చూశాను చూశాను, మీ చెల్లిని చూశాను నేను. ఎక్కడ చూసారు సార్? మీ చెల్లి మా చెల్లి రీసెంట్ గా ఒక డబ్ స్మాష్ పెట్టింది ఫేస్బుక్ లో. అవును సార్, మా చెల్లి పెట్టింది. మీ చెల్లియా? మా చెల్లి అండి. మాంటారు పక్కన మాడతావా? మా చెల్లి మాడతాండి మీతో. ఎందుకు? ఒకసారి సార్. బాగుంది. నవ్వు ఎందుకురా, నవ్వు నవ్వుతున్నాడు. హలో హలో సార్, నమస్కారం అండి. బాగుండవమ్మా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా సార్. మా అన్నయ్య ఉన్నాడు, అందుకే నేను కలవలేకపోయా. ఈసారి వచ్చినప్పుడు కలు. సార్ మీ ఏజ్ ఎంత ఉంటదండి? 35. మీకు పెళ్ళైందా అండి? అయిపోయిందే. మ్యాటర్ వీకెండ్ గా. అరే బావా, ఇది మందు, ఓకే. ఇది పురుగుల మందు. ఇది మనం తాగి అటు రాగానే ఈ పురుగుల మందు తాగి అని చంపేద్దాం. చంపేస్తారా? బౌ, బౌ. పిల్లి పిల్లే పిల్లే. ఇదిగో వీళ్ళిద్దరు సొంబేరికల్లో నా ఇంటికి రెంట్ లో ఉంటున్నారు. రెంట్ అడిగానని చెప్పేశానుగా, మొత్తం విన్నారుగా. మళ్ళీ చెప్తున్నాం సార్ అదే థమ్స్ అప్ సార్, అదే. రిలాక్స్. అది ఇష్టమే, అది ఇష్టమే. అది ఎసో కాదు సార్, అది ఏంట్రా ఇది? అది ఏంటిది? థమ్స్ అప్ సార్. దొరికిపోయారు, దొరికిపోయారు. థమ్స్ అప్ దొరికిపోయారు. కూల్ డ్రింక్ కూల్ లేదురా, కూల్ డ్రింక్ కూల్ లేదురా. తాగండి సార్, తాగండి సార్, తాగి చూడండి సార్, అన్ని థమ్స్ అప్పే. ఇది విషయమే, చచ్చిపోయారు. చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నాం, పాపం పసిగందుల మీద నింద. వాళ్ళు పసిగందులంటే కసిగందులో మీకు తెలీదా? నాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అవన్నీ ఎందుకు ఇవే? ఎవరు సార్ ఫోను? ఎవరు నీకెందుకమ్మా? నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళు. హలో హలో. ఇదిగో మీ అన్నయ్య మందు తాగుతున్నాడు. మా అన్నయ్య చాలా మంచోడండి. ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంకా మంచోడు. మా అన్నయ్య చెడగొడుతున్నాడు అన్ని. ఆడు చాలా మంచోడు యాక్చువల్లీ, సుధీర్. మా అన్నయ్య పాపం నా పెళ్లి కోసం కష్టపడుతున్నాడు సార్. డబ్బులు లేవు, ఒక 5,000 అప్పు ఉంటే ఇవ్వచ్చు కదా. నేను రేపొద్దున ఇంటికి వచ్చి చెప్తా మొత్తం. నువ్వు దూరంగా వెళ్ళమ్మా. మా ఓనర్ చూడలేదుగా. ఎవరు చూడలేదు కదా? చూడలేదు. ఎవరు చూడలేదు కదా? హలో, బాగుంటలేడు, రమ్మనండి. మనోజ్ కుమార్ ఇక్కడ అమ్మాయిని తెచ్చుకొని. హలో, ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఒక ఫ్యామిలీ ఉంటే కొంపలో ఏంటిది? ఎలా చేస్తారు అలాగా? ఎలా చేస్తారు? ఏ సిగ్గులేదా? అమ్మాయి కాదు సార్, అది అమ్మాయి కాదు సార్. చూడండి, మా ఫ్రెండ్ సన్నీ గాడు. ఊరుకోండి సార్, మాట వస్తే మా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అబ్బాయి స్కిట్ ప్రాక్టీస్ చేసుకుని చెప్పి లోపలికి వెళ్ళాం. ఈ లోపు వీరేమో అమ్మాయి అమ్మాయి అని చెప్పి పోలీసులు పిలుస్తారు. నా క్యారెక్టర్ అంతా బ్యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా చూడాలి నేను. ఇది బ్యాడ్ అంటే ఓకే, నాకు అర్థమైపోయింది. హ్యావ్ ఎ ఫన్, ఓకే? ఆల్ ది బెస్ట్. రిలాక్స్. అబ్బో, రిలాక్స్. అసలు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? హలో హలో, మాకు డైవర్స్ కావాలి. ఎందుకో?
మమ్మీ నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఫోన్ చేయట్లేదు. అయితే అంటే కొంచెం చిన్న గొడవలో ఉండే. ఏం గొడవ, ఏమైంది మళ్ళీ? ఏమి లేదు, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్నారు. అమ్మాయ? ఆ. మా అన్నయ్య? ఆ. మా అన్నయ్య అలాడే కానీ మా అన్నయ్య ఫ్రెండ్ సుధీర్ అసలు అమ్మాయి వాసన తెలియదు తెలుసాడికి. ఇంకో జోక్ చెప్పవా? ఇప్పుడు అమ్మాయి వచ్చిన అబ్బాయి అనుకుంటాడు, మన దేశరా థమ్స్ అప్ అనుకుంటాడు. సార్ సార్ అది మందు కాదులే, ఎన్నిసార్లు ఎర్రిపప్పు నవ్వాలే. కండి ఎర్రిపప్పు అవడానికి కూడా గద్దు ఉంటుంది. చేర్చు, ఇది మందు కాదని అందరికీ తెలుసులే. అరే పవన్ వచ్చారా ఇంటికి? ఎవరో పావనియా? అదే మా ఫ్రెండ్ పంపించి వస్తాం. మాకు తెలుసులే, ఇందాక అబ్బాయి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా వచ్చాడు. నన్ను కాపాడే వాళ్ళే లేరా? అయ్యో నన్ను పట్టేస్తున్నాడు. ముసలి కుక్క నా కళ్ళ ముందు ఒక అమ్మాయి ఒళ్ళో పడుకొని అమ్మాయితో అంత లేదు ఇక్కడ చేయడానికే. హలో, ఎవరు మాట్లాడేది? హలో, నన్ను కూడా బలాత్కారం చేశారు సార్ 3 నెలల నుంచి. ఈ అమ్మాయి కూడా అపకారం చేసావా? అమ్మాయికి- ఇప్పుడు దానికి అపకారం చేసావు, ఇప్పుడు దీనికి అపకారం చేసావు. రే సార్ మా చెల్లి ఫోన్ ఎంగేజ్, ఫోన్ ఇస్తా. నువ్వు మాట్లాడితే మా చెల్లెనే దొబ్బుతావు ఎందుకో. నేను ఆ కళ్ళ ముందు చూశాను, అమ్మాయికి ముద్దు పెట్టావు. ప్రూఫ్ చూడండి సార్, ఫోటోలు. ఐడి ప్రూఫ్ ఇది. హలో, నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నాతో మాట్లాడు. నువ్వు ఎందుకు మాట్లాడితే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదే. హలో, నన్ను ఇదేంటి? హలో సార్, నువ్వు మాట్లాడితే ఎందుకు మాట్లాడితే ఇవన్నీ ఫోన్ చేస్తావు నువ్వు? ఎందుకు ఫోన్ చేస్తావు? ఇట్రా. ఠాగూర్ క్లైమాక్స్ సీన్ అన్నారు, వాదనలు అన్నారు, ప్రతివాదనలు అన్నారు. ఎందుకని ప్రశ్నిస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు మీరే ముందుకెళ్ళండి. మొదలు పెట్టండి. కబడ్డీ 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 అది మొదలు పెట్టమంటే మన నేను కేజ్ ఏంటో మొదలు పెట్టమని చెప్పాను అన్నాను. అది ముందు క్లారిటీగా చెప్పాలి. గీత మీద ప్రమాణం చేసి అందరూ చెప్పండి. ఈ జబర్దస్త్ లో కామెడీ స్కిట్లు చూడలేకే, వాళ్ళు వేసే పంచులు సహించలేకే నేను యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మీరు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ మార్గంలో అయితే షార్ట్ కట్ అని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి ఈ మార్గం ఎంచుకున్నాను. నేను అనింది ఆ మార్గం కాదు. మీరు ఎందుకు ఇలాగా అంటే వైలెన్స్ మార్గాన్ని ఎంచుకున్నారు? ఒక పని చేస్తాను. 2 పంచులు వేయండి. అమ్మా, 4 వారాల క్రితం శకలక్ శక్కర్ స్కిట్ చూసి మీ నానమ్మ గారు కాలేయం పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి మరణించారు. ఈ విషయం మీకెలా తెలుసు? ఆ రోజునే మా నాన్నమ్మ కూడా పోయింది. ఇలాంటి దుస్థితి మరే నానమ్మకి, మరే టీమ్ లీడర్ నానమ్మకి జరగకూడదనే నేను ఈ యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మిస్టర్ ముఖ్యమంత్రి కూడా నెట్వర్క్ మీకు ఉందట, అది నిజమేనా? అవును, ఆయనది ఎత్తాడే, నాది ఎత్తాడే. నెట్వర్క్ అంటే ఆ నెట్వర్క్ కాదు, మీకున్న సర్కిల్ అంత నిజమేనా? అది నిజమే. ఒక్కసారి ఎక్కేటప్పుడు రాస్తే డైలాగ్ ఎలా చెప్పాలరా? మీ డైలాగ్ ఇది కాదు, మీరే చెప్పారు కదా ఠాగూర్ గారు, జబర్దస్త్ ఎలాంటి కామెడీ చేయాలో తెలిసిన మీకు మీరే కమ్యూనిస్ట్ ని అరెస్ట్ చేస్తే ఎలాగా అని ఆ డైలాగ్ చెప్తారు చూడండి. ఠాగూర్ గారు కామెడీ గురించి మీకు ఇంత బాగా తెలుసు కదా, అవును. మీరు చేసిందా కామెడీ కదా, ఆ విషయం మీకు తెలుసు. అవును. మరి కమెడియన్స్ ఎలా కిడ్నాప్ చేస్తున్నారు? అందుకే కామెడీ చేయకపోవడం మీ దృష్టిలో పెద్ద విషయం కాకపోవచ్చు మిస్టర్ రామ్ ప్రసాద్. ఒక రామ్ ప్రసాద్ గా మీరుంటూ ఒక సుడిగాలి సుధీర్ టీమ్ లో కంటెస్టెంట్ గా పనిచేస్తున్న మీకు ఇప్పుడు ఒక ఆటోతో హైదరాబాద్ కు వచ్చి అమీర్పేటలో 2 షేర్ ఆటోలు, పంజగుట్లో 3 పెట్రోల్ ఆటోలు, హైటెక్ సిటీలో 4 డీజిల్ ఆటోలు ఎలా కొన్నారు? కామెడీ మీద దృష్టి పెట్టకుండా కేవలం మనీ మీద పెట్టడం వల్ల. అదే కామెడీ మీద పెట్టుంటే ఈ పాటికి మీరు బెంజులు కొనుక్కున్నారు. మీరు ఒక ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నారు. లేదు, నేను ఒక ఆటోతో మాట్లాడుతున్నాను. మిస్టర్ ప్రెసిడెంట్ గారు, ఇతను కేసును తప్పుతో పట్టిస్తున్నారు. లేదు, ఇదే మెయిన్ స్కిట్, జబర్దస్త్ స్కిట్, సుడిగాలి సుధీర్ స్కిట్. విషయం మీ దాకా వచ్చారు, సైడ్ స్కిట్ అయిందా? అయినా మీరు గెటప్లేసి జబర్దస్త్ ని చండాలం చేసి పెట్టారు. మిగతా వాడు ఏం చేసినా సరే జడ్జెస్ కి ఎక్కట్లేదు. దీని మీద మీ అభిప్రాయం? ఇది కాదు ప్రెసిడెంట్ గారు, స్కిట్ ని సైడ్ ట్రాక్ చేస్తారని చెప్పు ఒకసారి. ప్రెసిడెంట్ గారు కిడ్నీ సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారండి. సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? చెప్పాడుగా మరి, వెళ్ళలేదా ఎన్నావుగా? లేదు మిస్టర్ ప్రెసిడెంట్ గారు, ఇదే మెయిన్ స్కిట్. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న ప్రాబ్లం కామెడీ లేకపోవడం. వయసు పైబడ్డ శేషు, అప్పారావు కామెడీ స్కిట్లు దొరక్క ఏం చేయలేని పరిస్థితిలో మందుకు బానిసలు అయిపోయారు సార్.
జబర్దస్త్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. ఎక్స్ట్రా జబర్దస్త్ ఇస్ ద ఇంకా గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. ఒక జబర్దస్త్ 20 కామెడీ షోలతో సమానం. ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ 40 కామెడీ షోలతో సమానం. టీమ్ లీడర్ కి ఎంట్రీ కావాలి పంచ్. మాట్లాడితే మధ్యలో లాగ్ అవుతే కావాలి పంచ్. లాగ్ అవుతున్న ప్రతిసారి వేయాలి పంచ్. ఎంట్రీలో ఒక పంచు, ఇంట్రొడక్షన్ లో ఒక పంచు, లాస్ట్ క్లైమాక్స్ లో ఒక పంచు, రష్మి మీద ఒక పంచు, నాగబాబు మీద ఒక పంచు, అలాగే రోజా గారి మీద ఒక పంచు. అంటే పంచులు లేకుండా స్కిట్లు చేయలేరన్న మీ ఉద్దేశం? అవును సార్. ఎందుకు? ఒక రామ్ ప్రసాద్ అమ్మా ఒక రామ్ ప్రసాద్ గారికి భయం సుధీర్ గారు అంటే. వాడు రాసిన స్క్రిప్ట్ లో ఎక్కడ పంచులు లేవని, ఎక్కడ కామెడీ లేదని స్క్రిప్ట్ పేపర్ మొత్తం పరా 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 చింపేస్తాడా అని. ఒక సీని గాడికి భయం. వాడు వేసిన గెటప్లు ఎక్కడ నచ్చలేదని గెటప్ పొద్దురా సీనిగా అని తొక్కేస్తాడా అని. ఒక సన్ని గాడికి భయం 2 పేజీల డైలాగులు ఎక్కడ రాసిస్తాడా అని. అవును అవును సార్ చెప్పు, క్లోజ్ పడుతుంది. అవును సార్. వీళ్ళు ముగ్గురు సుధీర్ని కాదని సెపరేట్ గా టీం పెట్టుకోగలరా? అందుకే సార్ సగటు కో ఆర్టిస్ట్ ఆవేదన చూడలేకే నేను యాంటీ కరప్షన్ యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. సుధీర్ అంటే సీను, సీను అంటే సుధీర్. నా పేరు వాడచ్చు. ఆడేమన్నాడు తెలుసా? సీన్ గాడు రాకుంటే 10,000 మిగిలిపోతే 5,000 పంచుకుందాం అన్నాడు. ప్రెసిడెంట్ గారు మీరు తీర్పు చెప్పేయండి. ఓకే. The relationship between artist and the team leader should be like fish and water, but not like fish and fisherman. ఏ మధ్యలో మోహన్ బాబు గారు ఎందుకు వచ్చారు? నువ్వు మామూలు అయితే కూడా బాబు, అందుకే ఎదురు చేయాలి. అవునా? లేకపోతే బయటికి రా, కష్టం. బయటికి రా, బయటికి రా. బయటకు వచ్చి, బయటకు బయటికి రా, ఉన్నాను. బయటికి రా. ఏంటి? బయటకు వచ్చి. అంతే అదిరిపోవాలి. లల్లు అంకుల్ బాలం తెరకు ఏ ఆంటీ బాలం తెరకు కబ్ మేరా పీచే హై. బయటకు వచ్చారు. నా కోసం క్లోజ్ లో సబ్ క్లోజ్ లో చూడకండి. పేరాలకు పేరాలు ఆరాలు చేయకండి. అన్నయ్య నేరం ఒప్పుకున్నాను కనుక మీరు ఏ శిక్ష విధించినా నేను